హాయ్ అండి, సత్యారెడ్డి ఛానల్కి వెల్కమ్. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయలు నీట్గా కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత సన్నగా తరుక్కోవాలండి. ఫీల్ తీసిన తర్వాత తరిగిన తర్వాత అవి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఒక గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత అవి సాల్టు, పసుపు వేసి కొంచెం ఒక గంట నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అది సేదు పోవడానికండి. నానబెట్టిన తర్వాత ఒక క్లాత్ వేసి ఎండలో ఒక గంట ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత ఇలా వచ్చాయండి. అట్లా ఆరిపోవాలంతా తేమల్లా. ఆరిపోయిన తర్వాత ఫ్రై ఆయిల్ పట్టదు, బాగుంటుందండి ఫ్రై చేసుకుంటే. నేను అది వీడియో తీయడం మర్చిపోయినానండి. ఇట్లా ఇట్లా బాగా వచ్చాయండి ఎండలో పెట్టిన తర్వాత. అట్లా తేమల్లా ఆరిపోతుంది అన్నమాట. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉన్న ఆయిల్ కొంత ఎక్కువనే పోసుకోవాలా. పోసుకున్న తర్వాత ఆయిల్ మళ్ళీ వాడుకోవచ్చండి వంటలలో. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇట్లా ఇనుప పెనమే పెట్టుకోండి, ఉంటే బాగా ఫ్రైకి బాగా వచ్చాయి. ఎక్కువ వేడి కాకూడదండి, ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదు. అట్లా వేసుకోవాలండి అన్నీ. పసుపు ఉప్పు వేయడం వల్ల సేదు పోతుందండి, సేదు ఉండవు కాకరకాయలు. ఇలా వేసుకొని వేపుకోవాలండి కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత సిమ్ములో పెట్టుకోవాలా. మంట తగ్గించుకోవాలండి. మంట తగ్గించుకున్న తర్వాత అట్లా అవుతాయి. అట్లా కలబెడతానే ఉండాలండి, అడుగున మాడిపోతాయి అన్నమాట. నల్లగా అయిపోతాయి అన్నమాట కాకరకాయలు. అన్నీ అట్లా కలర్ తిప్పుతుండాలండి. కొన్ని వేగుతాయి, కొన్ని వేగవండి. అట్లా అనకుంటే తిప్పకుంటే తిప్పుతానే ఉండాలా. అట్లా వేపుకోవాలండి. ఇంకా అట్లా వేపిన తర్వాత మీకు ఇష్టం వచ్చే ఎల్లిపాయ కారం వేసుకోండి. ఎల్లిపాయలు దంచి కారం వేసుకోండి. కారం, సాల్ట్ కొద్దిగా. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదండి. మనం వేయించుకున్న తర్వాత తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత. సిమ్ కొంచెం మంటలోనే వేపుకోండి, లేకుంటే ఎక్కువ మంట ఉంటే నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి అన్నమాట. చూడండి బాగా వచ్చినాయి, చూడండి గోల్డెన్ కలరు. అయినాయి చూడండి. ఇవి ముందుగా దించితే మెత్తగా ఉంటాయండి. ఈ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి. ఇవి వేగిన తర్వాత ఇట్లా ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్లా అన్ని ప్లేట్లోకి తీసుకోండి. బాగా ఇట్లా ఎర్రగా వేగాలండి. కలరు బాగా వచ్చినాయి చూడండి, బాగా ఎర్రగా వేగినాయి. ఇట్లా అన్నీ తీసుకున్న తర్వాత ఆయిల్ ఒక గిన్నె వంపుకోండి. వంపిన తర్వాత నేను ఉప్పు కారం వేసుకుంటానండి. మీరు ఎల్లిపాయ కారం కాబట్టి వేసుకోండి. నేను మెత్తగా అయిపోతాయని ఎల్లిపాయ కారం వేయనండి. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన కొద్దిగా. కారం 1 స్పూన్ అండి. సాల్ట్ మనం కొద్దిగానే దాంట్లో వేసినాం కాబట్టి, నానబెట్టినాం పసుపు, ఉప్పు, సాల్ట్ కాబట్టి నేను ధనియాల పొడి వేసినండి. కారం 1 స్పూన్ వేసిన, ధనియాల పొడి 1 స్పూను. మీకు సాల్ట్ దానికి సరిపోతే ఏం లేదు, నేను కొద్దిగానే వేసిన చూడండి. చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇంకా అంతేనండి. కొంచెం గంటతో కలబెట్టి ఒక డబ్బాలన్నా గాజు సీసాలన్నా స్టోర్ చేసుకోవాలా. ఒక
5 నిమిషాలు అట్టనే ఉన్నియండి పెన్నంలో. అట్టనే ఉంటే బాగా వేడికి బాగా అవుతాయండి అవి. అట్లా గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకోవాలండి. అట్లా వేసుకున్నాక మనకు 10 రోజులు స్టోరేజ్ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అండి. క్రిస్పీగా ఉంటుంది కాకరకాయ ఇలా చేసుకుంటే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో ఎలా ఉండేది తెలపండి. Like, share and subscribe to my channel.